నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఫర్ ఎగ్జాంపుల్ లింగోటం రామ్ అని మన ఇక్కడ మన కృష్ణానగర్ దాంట్లో జరిగింది ఒకటి సంఘటన, ఇంపార్టెంట్ మర్డర్ కేసు. అంటే ఏసీపీ కంటే నాకు నేనే సూపర్వైజర్ ఆఫీసర్ కాబట్టి నైట్ నేను అప్పుడే ఇంటికి వెళ్ళిన తర్వాత 11 o'clock నాకు కాల్ వచ్చింది, ఒక మర్డర్ జరిగింది మన ఇక్కడ కృష్ణానగర్లో. అక్కడ వాళ్ళు అరౌండ్ అందులో ఒక అతను ఆ రాము అంతాన్ని ఒక ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్లాన్ ప్రకారమే బయట నుంచి వచ్చి అటాక్ చేసి దాదాపు అందులో 14 మంది అక్యూలు ఇన్వాల్వ్ అయ్యారు. అతన్ని అంటే భయంకరంగా అతన్ని పెనిస్ కూడా కట్ చేస్తారు అందులో ఆ కేసులో. అంతే అందులో ఆ కోపం ఉన్న అతను దాదాపు ఆయన బాడీ మీద నాకు తెలిసి ఒక 140-142 ఉన్నాయి కత్తిపోట్లు. అదే అంత భయంకరంగా చంపడం. ఎందుకంటే అంత కసి అతనికి ఏంటంటే యాక్చువల్గా అతను ఒక లేడీకి ఇష్టపడతాడు అతను, రాము అని అతను. ఇందులో ఉన్న నేరస్తుడికి కూడా ఒక అతనికి అదే లేడీతో సంబంధం ఉందని. అతను ఒక అక్యూడు. ఇంకొక అక్యూడ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా అక్కడ మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో సైబరాబాద్ లిమిట్స్లో అతను ఈ రాము అని ఇంకా వాళ్ళకి వేరే గ్యాంగ్, అతను వేరే స్టేట్ అంటే ఆంధ్ర నుంచి ఉన్నారు అక్యూడ్, మన విజయనగరం నుంచి ఉన్నారు, తర్వాత వెస్ట్ గోదావరి నుంచి కూడా ఉన్నారు అందులో పార్టిసిపేట్ అక్యూడ్లు. వీళ్ళందరూ అక్కడ తాడాట అని ఒక ఆట ఆడతారు, గేమ్ అక్కడ. అలా ఆ గేమ్ ఆడినప్పుడు వీళ్ళందరూ మామూలు గేములు వసూలు చేసుకుంటుంటారు అక్కడ ఆ తాడాట ఆడినప్పుడు. అక్కడ ఆ విషయంలో వాళ్ళు డిస్ప్యూట్ అయ్యి ఈ రామ్ అని అతను వాడిని బాగా కొట్టిండు. అంటే ఆల్మోస్ట్ వాడు డెత్ అవుతుండే అందులో ఉన్న ఒక అక్యూడు. అది అతను వాడు మనసులో పెట్టుకున్నాడు, నా బాడీ అంతా డ్యామేజ్ చేసి నా ప్రొఫెషన్ ఏదైతే తాడాట ఉంటుందో మొన్న అక్కడ ఆడకుండా రైవలరీ తోటి ఎలగొట్టిండు. అవన్నీ మనసులో పెట్టుకుని అతను ఎట్లా ఆయన చంపాలని గత 3-4 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తాడు. ఇతను కూడా వీళ్ళందరూ ఆ లేడీ ఇంటికి వచ్చేటోళ్ళు, సోకాళ్ళుగా రివీల్ చేయడం. కానీ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా అతను చంపాలని ప్లాన్ వేసుకుంటారు. కలిపింది అమ్మాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. కలిపిన తర్వాత అతను ఒకరోజు ఇంటికి, అంటే అతను ఎప్పుడు వచ్చినాక ఒక 4-5 నెంబర్ పెట్టుకొని వస్తాడు. లేడీ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి సింగిల్గా వచ్చినారు. జనరల్గా అతను మర్డర్ చేసే అవకాశం వాళ్ళకి దొరకట్లేదు. ఇతనికి ఉన్న వీక్నెస్ ఇది ఉన్నది కాబట్టి అక్కడికి వచ్చింది కాబట్టి ఆ రోజు సింగిల్గా వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా చాలా ప్లాన్గా వస్తారు. అంటే 15 మంది అంటే నాట్ ఎ జూబ్, ఎందుకంటే జూబ్లీస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంతమంది వచ్చి అటాక్ చేసి కాబట్టి మనం ఆ రోజు ఏదో సంఘటన జరిగిందో ఇమ్మీడియట్గా వచ్చేసి మనం వాళ్ళ ఎటువంటి అటు పారిపోతారు. మనం సైంటిఫిక్గా ఆ నైటే మనం పికప్ చేయడం జరిగింది మెయిన్ అక్యూల్ని. 5 o'clock లోపల పికప్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళకి ఎలా దొరికాడండి మెయిన్? అసలు సాధారణంగా కింద వాళ్ళు దొరుకుతారు కదా, పైన దొరకడు కదా. దొరికింది మాకు. మా ప్రయత్నంతో మా ఇన్స్పెక్టర్ ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ ఉండే అప్పుడు శ్రీనివాస్ అని ప్రజెంట్ ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా. అతను తర్వాత జూబ్లీస్లో కూడా ఇంకొక ఇన్స్పెక్టర్ ఉన్నాడు వెంకటేశ్వర రెడ్డి అని ప్రజెంట్ ఉన్నాడు అతను. వీళ్ళిద్దరిని టీమ్స్ వైజ్ చేసి పంపిస్తే మేము టెక్నికల్గా ఇవన్నీ రివీల్ చేస్తాను. టెక్నికల్ పని చేస్తే వాళ్ళు లక్కీగా దొరికారు. మాకు కూడా అప్రిసియేషన్ వచ్చింది. అంటే ఇమీడియట్గా విత్-ఇన్ 13-14 అవర్స్లోనే మేము పికప్ చేసినాం. అంటే మర్డర్ అయిన ఒక 5-6 గంటల్లోనే పికప్ చేయడం జరిగింది. మెయిన్ ప్రధాన నిందితులు పికప్ చేసి కేసు కోర్టులో ఉందా? నడుస్తుంది ఇప్పుడు, ట్రయల్ నడుస్తుంది. ఇంకేం గుర్తున్నాడు సార్? కానీ జూబ్లీహిల్స్లో ఒక కేసులో ఒకటి పిలిచారనుకోండి, బాగా ప్రెజర్ వచ్చింది అన్నది కేసే ఉందా? అట్లే ఉంది కానీ వస్తుంది, మనం చెప్తే కన్విన్స్ అవుతారు. అట్లే ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది కానీ మనం కూడా వాళ్ళకి చెప్పే తిరిగి చెప్తే ప్రజలు అవుతాయి. కానీ ఎక్కువ పబ్బులు అని ఉంటాయి కదండి, పబ్బులతో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవైపు పబ్బుల నుంచి డబ్బులు వస్తున్న ఆరోపణలు ఉంటాయి, పబ్బులు పట్టుకోలేదు మీ ఆఫీసర్ లక్ష్యంతులు ఉంటాయి, పబ్బుల్లో గొడవలు అవుతుంటాయి. ఇదంతా ఎలాగండి? ఆ కల్చర్ని ఎలాగ మీరు అడ్జస్ట్ అయ్యారు? లేదు, మా పైన ఆఫీసర్స్ కూడా స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటుంది. మాతో పాటు టాస్క్ ఫోర్స్ ఉంటుంది. మా సిపి గారు కానీ మా డీసీపీ గారు కానీ వీళ్ళందరూ మానిటరింగ్ చేస్తుంటారు. ఆ టైమింగ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ టైమింగ్స్. మనం మామూలుగా Friday, Saturday 1 o'clock దాకా, మామూలు మిగతా రోజుల్లో మనం Sunday 12 o'clock ఉంటుంది. ఆ టైమింగ్ స్ట్రిక్ట్గా అన్నీ బంద్ చేశారు, అట్లేం లేదు. స్ట్రిక్ట్గా వాడికి ప్రజెంట్ కాన్స్టేబుల్ పోతాడు,
కొన్ని పబ్బులు కొంతమందికి ఇస్తాం. కానీ అప్పుడులోనే పబ్బుల్లో టైం నడకపోవడం వల్ల డబ్బుల కోసం ఆశించే ఒక ఇన్స్పెక్టర్ కూడా దొరుకుతారు, సస్పెండ్ అవుతారు కదా. అది మాకంటే ముందు అది జరిగింది. అది జరిగింది. మేము ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే అట్లాంటిది ఏం లేదు సంఘటన. అది సిన్సియర్గా అన్ని పబ్బులు బంద్ చేయటం, టైమింగ్స్ బంద్ చేయటం, మనకి పెద్ద సంఘటనలు కూడా ఏం జరగలేవు నాకు తెలిసి అయితే. మరి ఎక్కువ కాలం పనిచేయకుండా మరి ట్రాఫిక్ ఎందుకు వచ్చారు? ఎక్కువ అంటే మా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ అనేది సర్వసాధారణం. కానీ 2 years చేయలేదు కదా మీరు? చేయలేదు, మనకి ఇది ఇచ్చారు కాబట్టి ఇది చేస్తున్నాం ఇప్పుడు అంతే. సార్ ఆల్మోస్ట్ 1 year గా వచ్చింది ఇది కూడా. లాండన్ ట్రాఫిక్ వచ్చారు. అవును, పంజగుట్ట. ఇక్కడ కూడా మీకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇది జనరల్గా పంజాగుట్ట అంటారు చాలా మంది. పంజాగుట్ట అంటే ఇది ట్రాఫిక్ వెస్ట్. ఇది వెస్ట్ అంటే మనకి వెస్ట్ జోన్ మొత్తం వస్తుంది. కూర్చోటం బట్టి మేము పంజాగుట్టలో ఉంటుంది. ఓకే. ఈ ట్రాఫిక్ దీంట్లో నాకు వచ్చి దుడ్డు ఎస్ఆర్ నగర్ మీకు ఐడియా ఉంటుంది, పంజాగుట్ట ఉంటుంది, బంజారీల్స్ ఉంటుంది, జూబ్లీస్ ఉంటుంది. సార్ ఈ 4 కూడా సిటీకి పెద్ద హెడేక్ అండ్ పోలీస్ స్టేషన్లు. ఎక్కడ ఏ మూవ్మెంట్ సిటీలో జరగాలి ఈ 4 పోలీస్ లిమిట్స్లో ముఖ్యంగా పంజాగుట్ట. ఒకవైపు వివిఐపి మూవ్మెంట్ ఉంటుంది, ఒక పబ్లిక్ ఉంటుంది, ఇంకా పీక్ స్టేజ్లో అసలు చెప్పలేని బాధ ఉంటుంది. ఒకసారి ఒక జామ్ అయిందంటే 2-3 kilometers ఈజీగా ఆగిపోతుంది. ఎలాంటి దీన్ని కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ? మెయిన్ నేను ఫస్ట్ మీకు అడిగాను, మీకు పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా? ఉన్నది, హైదరాబాద్లో ఉన్నది. నేను వేరే సిటీస్ కూడా నాకు ఐడియా ఉన్నది, తిరిగాను. మనం అనుకుంటాం కానీ హైదరాబాద్లో మంచిగా ఉన్నది. ఇంతకుముందు మా సిపి ఆనంద్ సార్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ థింగ్. ఎందుకంటే ఆ సార్కి ట్రాఫిక్ మీద చాలా, ఆయన ట్రాఫిక్ లో 4 years చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అవగాహన ఉంది. మాకు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తారు. అదేవిధంగా మా ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ గారు, అదేవిధంగా ప్రజెంట్ డీసీపీ గారు రాహుల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా టీం వర్క్. మాకు ఏదన్నా సజెషన్స్ తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి. మీకు వాళ్ళ సుపీరియర్స్ ఎలాంటి గైడెన్స్ ఇచ్చినా మీరు ఇంప్లిమెంట్ చేసినా పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మీరేం చేయగలరు? ఉన్నది, అట్లేం లేదు. పబ్లిక్ సపోర్టు కూడా ఉన్నది. ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చాలా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇంతకుముందు కొన్ని విషయాలు. ఇప్పుడు రైనీ సీజన్ చాలా డేంజర్. మిగతా సీజన్ల కంటే కూడా రైనీ సీజన్ తీసుకుందామండి. వర్షం పడిందంటే ముందు నిమ్స్ జామ్ అవుతుంది. అవును, మీకు పెద్ద ప్యాక్ కనిపిస్తుంది. మరి ఎలా దాన్ని కంట్రోల్ చేస్తారు? అవును, ఈ మధ్య గారు మన ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు కొంత ఇనిషియేషన్ తీసుకున్నారు. ఇప్పుడు మనకి నిమ్స్ దగ్గర మీరు అన్నారు కదా, ఆ కేసీపీ అని ఉంటుంది, అదే రాజ్భవన్ ముందు ఉంటుంది. అవి పెద్ద, ఇప్పుడు సీఎం సార్ రావడం వచ్చిన తర్వాత అవి చూసి అక్కడ వాటర్ హెవీగా వచ్చిన తర్వాత అంతా దానికి ఏం చేసిన కనెక్టివిటీ పెద్ద మీకు తెలియదు, చాలామంది తెలియదు. అది ఇప్పుడు నెక్స్ట్ రైనీ సీజన్లో అట్లా అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే సంపు కట్టారు, చాలా పెద్ద హెవీ సంపులు కట్టారు మీ కేసీపీ కింద అండర్ గ్రౌండ్ కట్టి, వర్షం నీరంతా వచ్చి అది కనెక్టివిటీ అయ్యి మళ్ళీ హుస్సేన్ సాగర్ పోయేటట్టు అండర్ గ్రౌండ్ పైపులు కూడా వేయడం జరిగింది. అక్కడ కట్టారు, తర్వాత సెక్రటేరియట్ దగ్గర కట్టారు. మీరు అయితే ఈ సంవత్సరం ప్రాబ్లం ఉండదు అంటున్నారు. అది అమీర్పేట కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళక ఈఎస్ఎస్ సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అమీర్పేట మనకి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట మీరు అన్నది కరెక్ట్. అది యూసుఫ్ కూడా వచ్చేది ఉంది కదా, అది మైత్రివనం దగ్గర కూడా మనకి అవుతుంది. అక్కడ మైత్రివనం కన్నా ముందు మీకు అమీర్పేట బస్ స్టాండ్ దాటిన తర్వాత ఒకటి ఉంటుందండి. అమీర్పేట అంటే టువర్డ్స్ మీరు ఎర్రగడ్డ వైపు అన్నారా? ఇటు అమీర్పేట నుంచి పంజాగుట్ట వైపు? పంజాగుట్ట వైపు. మీకు అక్కడ అది మేజర్ ఏముండదు, తొందరనే పోతే మన కింద అది కూడా లిటిల్ బిట్ కట్టారు సంపులు. అక్కడ కూడా మైత్రివనం దగ్గర కూడా మనకి హర్ష మెస్ అవన్నీ ఉంటాయి. అక్కడ కూడా మనం కింద లిటిల్ బిట్ సంపులు కట్టారు. ఇప్పుడు ఏది వచ్చిన తర్వాత హోల్స్ తీసి అవి అంటే టైం పడుతుంది కానీ బట్ అప్ టు అంత ఇష్యూ ఉండకపోతే అనుకుంటాను నేను. నెక్స్ట్ రైనీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సార్ వెహికల్స్ పెరుగుతున్నాయి, రోడ్ స్పేస్ పెరగట్లేదు, మరి ఎలా? అంటే మనకి హైదరాబాద్ అనేది ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ తీసుకోండి, అటు పార్కింగ్ అంతా రోడ్డు మీద ఉంటుంది, సెల్లార్లో ఉన్న పార్కింగ్ ఉంటుంది. లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనం అడుగుతారు రిపోర్ట్. మీరు అన్నట్టు హైదరాబాద్ అనేది ఎప్పుడు అప్రతిహతంగా పెరిగిపోతుంది సిటీ అనేది. మనకి సైబరాబాద్ కనెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జూబ్లీస్ నుంచి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మెజారిటీ వెహికల్స్ మనకి అటు వెళ్తున్నాయి. ఇది కనెక్టివిటీ సైబరాబాద్కి హైదరాబాద్కి. మీరు అన్నట్టు హైదరాబాద్లో క్రక్స్ ఇదే, ఈ 4 PS లిమిట్సే. ఏది ఎస్ఆర్ నగర్ కానీ జూబ్లీ కానీ పంజాగుట్ట. అంటే విఐపి మూవ్మెంట్. మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా ఇటే వస్తారు, రాజ్భవన్కి వస్తారు, ప్రెసిడెంట్ గారు వచ్చినా ఇక్కడికి వచ్చారు. నేను ఇవన్నీ చేసిన బందోబస్తులు మేము. తర్వాత సీఎం గారిది రెగ్యులర్గా మూవ్మెంట్ ఉంటుంది, గవర్నర్ గారు ఉంటుంది. అవి కాక కూడా వేరే స్టేట్ సీఎంస్ కూడా వస్తారు రిగార్డింగ్ హాస్పిటల్స్ వాటి మీద. మీరు అన్నట్టు హబ్ ఇది, చాలా హబ్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఎప్పుడు మనం స్టాఫ్ని అప్రమత్తం కూస్తాం మేము.
ఈ సిగ్నల్స్ కూడా మనం మీరు అన్నట్టు స్టాప్ లైన్స్, తర్వాత ఈ ఓవర్ స్పీడింగ్, తర్వాత సిగ్నల్ జంపింగ్, వీటన్నిటి మీద కూడా మనం రెగ్యులర్గా వాచ్ పెడుతున్నాం, ఫైన్స్ వేస్తున్నాం. పబ్లిక్ కూడా అవేర్నెస్ కొన్ని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో మనకి ఈ విఐపి మూమెంట్స్లో కూడా అప్పటి లెక్క పాత రోజుల లెక్క మనం ఆపుతాం. ఈ సీఎం గారు వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా సిపి గారు చెప్పడం జరిగింది, విఐపీస్ ఎవరు కూడా అంటే అంతకుముందు మొత్తం కంప్లీట్ ఆపేది, అట్లా కాకుండా ఇప్పుడు సెమీ గ్రీన్ చేస్తున్నాం. కొన్ని వెహికల్స్ ఉంటూనే ఉంటాయి వాళ్ళ రూట్లో కూడా. ఇది ఓన్లీ ఈవెన్ సీఎం గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, ఇది సెమీ గ్రీన్లో వెళ్తాం, నేను నా గురించి ట్రాఫిక్ ఆపొద్దు అనేది వచ్చింది. అందుకని మినిమైజ్ చేసి మనం 1.5 minutes 2 minutes కంటే ఎక్కడ కూడా ఎవరిని కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు. ఆపోజిట్లో కూడా ట్రాఫిక్ నడుపుతున్నాం. మీరు అబ్జర్వ్ చేశారు, ఎందుకంటే అంతకుముందు విఐపి వస్తుందంటే ఆపోజిట్ కూడా ఆపేది. సీఎం గారు ఇప్పుడు జూబ్లీస్ లో సీఎం గారు పాస్ అయ్యారు అనుకోండి, ఇంతకుముందు ఏముండదు, జూబ్లీస్ పాస్ అయితే పంజగుట్ట క్రాస్ అయ్యే వరకు, టైల్ పంజగుట్ట వచ్చే వరకు ట్రాఫిక్ ఆపేది. ఇప్పుడు ఎక్కడ ఆపుతున్నారు, ఎన్ని కిలోమీటర్ ఆపుతారు, ఎన్ని కిలోమీటర్ దానికి ఓపెన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం సీఎం గారు జూబ్లీ చెక్ పోస్ట్ పాస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతాను మీకు. సీఎం గారు అక్కడ లెఫ్ట్ అయింది అనుకోండి, ఇక్కడ జూబ్లీస్ లో రెసిడెన్స్ దగ్గర అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది, దాన్ని ఆపుతాం. జస్ట్ ఆయన 45 జంక్షన్ ర్యాంక్లో అది రిలీజ్ చేసేస్తాం. అతను 45 జంక్షన్ నుంచి సీఎం సార్ కాన్వాయ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ చెక్ పోస్ట్ వచ్చింది అనుకో, ఆ 45 రిలీజ్ చేస్తాం బ్యాక్ ఏమంటే జస్ట్ చెక్ పోస్ట్ నుంచి అతను ఎన్టీఆర్ భవన్ రాంగ్లోనే కాన్వాయ్ మేము మళ్ళీ ఇది ఇక్కడ ఎన్టీఆర్ భవన్ రాకముందు పంజగుట్ట ఆపుతారా, ఎన్టీఆర్ భవన్ వరకు ఆపుతారా? ఎన్టీఆర్ భవన్ వరకు అంటే ఒక్కొక్క జంక్షన్ ఆపుతున్నాం. 4-5 జంక్షన్ ఎగ్జాక్ట్ 4-5 జంక్షన్లు నాకు తెలిసి ఒక 10-15 నిమిషాలు ఆపేది. ఇప్పుడు నాట్ 1.5 minutes 2 minutes అంతే, అది కూడా జంక్షన్ టు జంక్షన్. సేమ్ గారు కూడా కోఆపరేట్ చేస్తున్నారు బాగా, ఎందుకంటే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఆపటం వల్ల మినిమైజ్ చేయాలి. అవసరమైతే నేను ట్రాఫిక్లో కూడా పోతాను ఒక్కోసారి. సార్ మమ్మల్ని ఎప్పుడైనా ట్రాఫిక్లో వెహికల్స్ వచ్చినా కానీ సీఎం గారు అది ఇప్పుడు ఉదయం 8 గంటలకు డ్యూటీ ఎక్కారు మీ వాళ్ళు. అసలు ట్రాఫిక్ పోలీస్ అనేది ఫేస్ ఆఫ్ పోలీస్, ఫస్ట్ మన అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మిగతా లా అండ్ ఆర్డర్ అనేది సెకండరీ ఉంటారు. ఫేస్ ఆఫ్ పోలీస్ అండ్ ట్రాఫిక్. అటువంటి ట్రాఫిక్ వాళ్ళకి మీ మెన్ గురించి పొద్దున్న డ్యూటీకి మధ్యాహ్నం 8 hours దాటిన తర్వాత 8 hours దిగిపోవడానికి ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కసారి 12 గంటలు చేస్తారు, 14 గంటలకు చేసే రోజులు కనిపిస్తాయి. వాళ్ళకి ఫస్ట్ వచ్చినప్పుడు ఉన్నంత బలం క్రమేపీ తగ్గుతుంది. ఏ మనిషికైనా తగ్గుతుంది, అందులో వాళ్ళకి ఇంకా ఎక్కువ తగ్గుతుంది. రకరకాల హారన్లు, రకరకాల వ్యక్తులు, రకరకాల మనుషులు, ఆర్గ్యుమెంట్స్. వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏదో ఒక వ్యక్తి చిన్న తప్పు చేశాడు అనుకోండి, వెంటనే వాళ్ళకి ఛార్జ్ మేము ఇవ్వడం ఎంతవరకు న్యాయం అంటారు? అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మిగతా ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు లా అండ్ ఆర్డర్లో ఉన్నది అనుకోండి, టైమింగ్స్ ఏమి ఉండదు. ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్గా ఎనీ టైం రావాల్సింది. ఇక్కడ మన ట్రాఫిక్ ఏంటంటే మీరు అన్నట్టు కొంత సిపి గారు అది ఆలోచన చేసుకొని వాళ్ళకి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి 30% శాలరీ కూడా వాళ్ళకి ఎక్కువ. మార్నింగ్ 8 to 2 o'clock ఉంటుంది వాళ్ళకి డ్యూటీ. తర్వాత వాళ్ళు దిగి వెళ్ళినంటే నెక్స్ట్ డే 2 o'clock అవుతుంది, అంటే మధ్యలో రెస్ట్ కూడా దొరుకుతుంది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ప్రజలకి లాభం చేకూర్చాలంటే వాళ్ళకి రెస్ట్ కూడా చూసుకుంటా మనము సిగ్నల్స్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతుంది. సిగ్నల్స్ ఫంక్షనింగ్ ఇంపార్టెంట్. వీళ్ళు చేసుకుంటుంటారు. ఒకవేళ వీళ్ళున్నాక మనం దానికి తగ్గట్టు మనం అంబరిలాస్ ఈసీపీ గారు ఆలోచన అంబరిలాస్ కూడా కొన్ని ఎరెక్ట్ చేయడం జరిగింది. ఏదైనా కావాలని కూడా దాంట్లో కూర్చొని కరెక్ట్ సార్. మీరు ఎంత చేస్తున్నా మంచినీళ్ళు, వాటర్, సమ్మర్లో అయితే వాటర్ బాటిల్ ఇస్తారు, గ్లూకోన్ బాటిల్ ఇస్తారు, బటర్ మిల్క్ కూడా ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ ఉదయం 8 గంటలకు వచ్చినప్పుడు అంత ఓపిక్గా ఉన్న ఆయన క్రమేపీ తగ్గుతుంది, ఏ మనిషికి తగ్గుతుంది. ఆ టైంలో వచ్చి ఒక ప్రతి వెహికల్ కూడా ఆపితే ఆర్గ్యుమెంట్ ఎక్కువ ఉంటుంది. ఆర్గ్యుమెంట్లో ఎక్కడో కొంచెం బరస్ట్ అవుతారు. అది పట్టుకొని వెంటనే ఛార్జ్ మెమో ఇస్తే వాళ్ళ మొరాలిటీ దెబ్బతింటుంది కదా. ఛార్జ్ మెమో ఏమి ఇయ్యరు, అంటే కంప్లైంట్ చేస్తే దాంట్లో ఇంటెన్సిటీ చూస్తాం మనం. అతను యాక్సిడెంటల్గా అనడా లేకపోతే వేరే విధంగా బిహేవ్ చేసిండా, ఆ ఇద్దరు సందర్భాన్ని మనం విచారణ చేయమంటారు మమ్మల్ని కూడా. అట్లా ఉన్నప్పుడే మనం ఫెరోషియస్గా ఉన్న వాళ్ళనే మనం యాక్షన్ తీసుకుంటాం. కానీ ఏదో మీరు అన్నట్టు కొంచెం అలసిపోయి కావాలని ఇంటెన్షనల్గా ఇబ్బంది పెట్టకుండా యాక్సిడెంటల్గా అయినప్పుడు మనం కూడా సాఫ్ట్గా తీసుకుంటాం. వచ్చిన వ్యక్తి ప్రతి వెహికల్ కూడా ఆపగానే ముందు ఆర్గ్యుమెంట్ చేస్తాడు కదా, తప్పు ఒప్పుకొని మాట్లాడు, నీ పేరు ఏం పేరు, నువ్వు ఏ పోస్ట్, నీకు ట్రాన్స్ఫర్ చేస్తా, ఇన్ని రకాలుగా అన్ని ఇరిటేషన్ తెప్పిస్తాడు. పోలీస్ అన్నప్పుడు పేషెన్స్. మీకు ఇటువంటి సంఘటనలు ఎదురయ్యా? జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ చేస్తారు. చేసినప్పుడు మేము ఎప్పుడు చెప్తాం, మా స్టాఫ్ కూడా ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ తోటి ఆన్సర్ చేయండి. వాళ్ళు మనకు శత్రువులు కాదు కదా, వాళ్ళు వైలేటర్స్, వాళ్ళు నేరస్తులు కాదు. మా సిపి సార్ పైన చెప్తాడు, నేను కూడా చెప్తా.
వాళ్ళంతా రూల్స్ వైలేట్ చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ అఫెండర్స్. బేసికల్గా మనం ఆ కోణంలో వాళ్ళని చూడాలి. ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేసేటోళ్ళు వాళ్ళు దే ఆర్ నాట్ అఫెండర్స్, నేరస్తులు కాదు. మీకు ఈ వర్డ్ అర్థమై ఉంటుంది. అవును, వాళ్ళు ఓన్లీ వైలేటర్స్. వైలేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. మీరు కొంచెం సాఫ్ట్ కార్నర్ వెళ్తారు. వైలేటర్స్ కాదు వాళ్ళు, అఫెండర్స్ కాదు, ఓన్లీ వైలేటర్స్. ఇవాళ వైలేటర్ రేపు అఫెండర్ అవుతాడు కదా. అయితే అట్లాంటి దాంట్లో మనం కేసు రిజిస్టర్ చేపిస్తాం, మనం దేశంపై కంప్లైంట్ లాడ్జ్ చేపిస్తాం. అన్నెసెసరీగా మనం ఫిజికల్గా ఎవరైనా అటాక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, పోలీస్ మేజర్గా మోర్ ఇంపార్టెంట్. డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా కొంతమంది మీరు అన్నట్టు ఆ కోణంలో బాగా ఇబ్బంది పడతారు, హై లెవెల్ పోతారు. పోయినప్పుడు అందుకనే మాకు అందరు కూడా కెమెరాస్ ఉంటాయి, బాడీ ఓన్ కెమెరాస్ ఉంటాయి, అందులో రికార్డ్ అవుతుంది ప్రతిదీ. ఎగ్జామిన్ చేస్తాం. అతను తాగి దిగిపోయిన తర్వాత అతనికి తెలిసిపోతుంది అంతా. అప్పుడు కొద్దిసేపు